హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా తెల్లగా రావాలంటే ఏం చేయాలి? ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మెత్తగా తెల్లగా సాఫ్ట్గా వస్తాయి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గ్లాసు మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. 3-4 గంటలు నానబెట్టుకుంటేనే ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. అయితే మినపప్పు 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు వడబోసుకొని కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వేయకూడదు, కొన్ని వేయాలి. వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని బాగా వేయద్దు, లేకపోతే మిక్సీ తిరగదు. కొన్ని పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోయకూడదు, వాటర్ పోస్తే బాగుంటుంది. ఈ విధంగా అచ్చుతట్టు చూసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకు 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ పోసుకోవాలి. ఒక గ్లాసు పోసుకుంటే ఇది రవ్వ అనేది 2 గ్లాసులు పోసుకుంటేనే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి, మంచిగా వస్తాయి, మెత్తగా వస్తాయి. ఈ విధంగా వీడియోలో చూపించిన ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వనున్న ముందుగా పట్టు పెట్టుకున్న మినపప్పును ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ అందరికంటే ముందుగా మీ దగ్గరికి రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసుకుంటూ కూడా కలుపుకోండి ఫ్రెండ్స్. మరి బాగా పోయద్దు వాటర్, కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని పోసుకుంటూనే కలుపుకోవాలి, కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ ఇడ్లీలు అన్నీ సాఫ్ట్గా వస్తాయి, బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి. కలుపుతూనే మార్నింగ్ ఇడ్లీలు అన్నీ సాఫ్ట్గా మెత్తగా వస్తాయి మనకు. ఇలా ఇంకొన్ని వాటర్ పోయాలి, కొంచెం గట్టిగా ఉన్నది. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా కొంచెం కూడా ఉండదు. ఉండలు ఉంటే ఇడ్లీలు సాఫ్ట్గా రావు. మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే మార్నింగ్ కొన్ని వాటర్ పోసుకొని ఇంకొంచెం కలుపుకొని ఇడ్లీలు వేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అయితే ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసుకోవాలి మనకు ఇడ్లీలు ఉడకడానికి. అదే ఇడ్లీ పెట్టడానికి ఇది ఉంది కదా మనకు, దీన్ని శుభ్రంగా కడుక్కొని అయితే ఇడ్లీలు పెట్టడానికి కింద వాటర్ పోసినాం కదా ఇడ్లీలు ఉడకడానికి. ఆ వాటర్ అనేది పోసినాక మనం కొన్ని ఎక్కువనే పోసుకోవాలి. 1, 2 లేదా 2, 3 మనం ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా, అవి కింద పెట్టకూడదు. ఇడ్లీ పిండి వేయద్దు. కింద వేస్తే నీళ్ళు వస్తుంది, బాగుండదు. అయితే 2 లేదా 3 స్టెప్స్ వదిలిపెట్టిన తర్వాత దానిపైన ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలు వేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ పాత్రకు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ పట్టి కూడా క్లాత్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. క్లాత్ వేసుకొని చేసుకున్నా కానీ హోటల్లో మాదిరి వస్తాయి. ఈ ఇంట్లో వేసినా కూడా
సేమ్ అలానే వస్తాయి. కానీ నేను క్లాత్ వేయకుండా కూడా చేస్తున్నా. ఇలా ఆయిల్ అప్లై చేసి పిండి వేసుకోవాలి. క్లాత్ వేస్తేనే సేమ్ మన హోటల్ స్టైల్ వస్తే అంటారు, కానీ క్లాత్ వేయకుండా ఆయిల్ అప్లై చేసి ఇవి ఇలా చేసినా కానీ సేమ్ అదే స్టైల్ వస్తాయి. చాలా బాగుంటాయి, చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం ఇడ్లీ పాత్రలో లోపల ఒక 2-3 స్టెప్స్ వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర మీద ఈ విధంగా మూత పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఉడికించాలి. హై ఫ్లేమ్లో ఉండాలి, తొందరనే ఉడుకుతుంది. 5 నిమిషాలు కూడా పడుతుంది. తొందరగా అంటే తొందరగా ఉడికిపోతుంది. ఉడికింది ఫ్రెండ్స్. కిందికి దించిన మూత వేసి చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఇడ్లీలు సాఫ్ట్గా వచ్చినాయా, మెత్తగా వచ్చినాయా లేదా, తెల్లగా వచ్చినాయి. మెత్తగా ఉన్నాయో లేదో తీసి చూద్దాం. స్పూన్ బట్టి నేనైతే ఇట్లా మెల్లగా తీస్తున్నా. తీసి ఎలా మెత్తగా ఉన్నాయా లేదా చూద్దాం. టేస్ట్ కూడా ఎలా వచ్చింది, ఎలా ఉందా అనేది చూద్దాం. దూది లాంటి ఇడ్లీలు, పల్లి చట్నీ, వేడి ఇడ్లీలు పల్లి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో. మెత్తగా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడిగా ఉంది, కాలుతాంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై